పోలవరం మండలం గూటాల గ్రామంలో జై శ్రీరామ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్ కు 23,000 రూపాయలు విరాళంగా అందించి క్రీడాకారులను ప్రోత్సహించారు. వేసవి కాలంలో యువత చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యక్రమాలకు వెళ్లకుండా ఇటువంటి క్రీడలు నిర్వహించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ మీద ఆసక్తి చూపించి దానిని ఆడటం వలన వ్యాయామం చేసినట్లేనని తెలిపారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంపై రాణించాలని కోరారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ టోర్నమెంట్ ద్వారా మీ టాలెంట్ ని యూజ్ చేసుకొని మన మేడం గారి సహాయంతో మంచి పొజిషన్ కి వెళ్ళాలని చెప్పేసి ఈ అవకాశాన్ని నా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వినియోగించుకుని మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. అందరికీ అందరూ చెప్పుకుని ముగిస్తున్నానండి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానని ఇదే డయాస్ మీద మన ప్రధాన ఉపాధ్యాయులు కూడా మాట చెప్తున్నారు. అవుట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ లో ఈ పాఠశాలకు సంబంధించి మొత్తం ఇక్కడ ట్రాక్ వేసినా ఏం వేసినా మనం వాడుకునేలాగా ఇస్తానందుకు ఇది గవర్నమెంట్ కూడా ఇచ్చింది జీవో. ఈ మధ్య కాలంలోనే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో వచ్చింది. దాన్ని వినియోగించుకుని మీరందరూ చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా 3 నెలల క్రితం మేడం గారి దగ్గరికి మన పాఠశాలకు సంబంధించి 2K సంబంధించి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని తీసుకెళ్తే చాలా ఆప్యాయంగా పిల్లల్ని చేరదీసి ఆ అమ్మాయికి సంబంధించిన ట్రాక్ కానీ లేదంటే షూస్ కానీ సొంత డబ్బులతో ప్రొవైడ్ చేసిన మంచి మనసు ఉన్న డైరెక్టర్ గారు మనం తోడుగా ఉన్నారు. మన మండలంలో ఉన్నందుకు, మన నియోజకవర్గంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడుతూ ఆవిడ అదే విధంగా అదే చదువుని గవర్నమెంట్ చూపించాలని. ఎందుకంటే ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించి నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంటుంది. ఈ పాఠశాలలో చాలా మంది హెడ్మాస్టర్కి వస్తారు, పోతారు, కానీ ఇక్కడ నేనే లోకల్. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయంగా ఉన్నప్పటికీ ఇదే పాఠశాలలో చదువుకున్నాం, ఇదే ఊర్లో ఉంటున్నాం. నేను వచ్చిన ఎప్పుడు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గూటాల సెక్రటరీ గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసిన హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పార్టిసిపేట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప సంకల్పంతో క్రీడలకి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క స్కూల్లో. అలాగే ఇప్పుడు మనం సమ్మర్ కాబట్టి ప్రతి జిల్లాలో కూడా సమ్మర్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు. దరిదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆడే క్రీడలు, అలాగే మనం క్రికెట్ తప్పించి వాలీబాల్ కానివ్వండి, ప్రతి ఒక్క క్రీడ ఎంకరేజ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా సమ్మర్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ ఇయర్ వచ్చేసి పల్లెల్లో మనం ఏవైతే చిన్న చిన్న ఆటలు అవన్నీ కూడా మనం ఆడుకుంటూ ఉంటామో, మనం మర్చిపోయిన ఆటలు అవన్నీ కూడా మళ్ళీ ఆడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి.